ఇక ఇవాళ దావోస్ కు సీఎం రేవంత్ బృందం వెళ్లనుంది. ఇవాళ నుంచి ఈ నెల 19 వరకు సీఎం రేవంత్ బృందం దావోస్ లో పర్యటించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 3 రోజుల పాటు రేవంత్ బృందం దావోస్ లో పర్యటించనుంది. పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీలతో బృందం భేటీ కానుంది. ఇక సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఇక చూసుకుంటే సీఎం రేవంత్ కి సంబంధించి దావోస్ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే చూసుకుంటే పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రావ్య. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక సదస్సులో కూడా పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు నుంచి కూడా 19వ తారీఖు వరకు కూడా స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదిక కూడా జరిగే ఈ సదస్సులో రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. ఇటు నిన్న అర్ధరాత్రి 1:45 కూడా ఎయిర్లైన్స్ లో కూడా స్విట్జర్లాండ్ లో జరిగేటువంటి ఈ వేదికకు దావోస్ వేదికలో జరిగేటువంటి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కూడా భేటీ కాబోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కూడా ఆహ్వానించనున్నారు. దాదాపు ఈ రోజు వెళ్లిన ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి మాత్రం తిరిగి 20వ తారీఖు దుబాయ్ వేదికగా బయలుదేరి 21వ తారీఖు మాత్రం ఉదయం 8:30 తిరిగి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కూడా దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అర్ధరాత్రి వెళ్లిన విషయం తెలిస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను కూడా ఇటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటు చెప్పబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా 19వ తారీఖు వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆహ్వానం అందింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఐటీ కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం దావోస్ పర్యటన ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ.